బైబిల్ రాయబడిన మాటితే నా కొరకు త్యాగం చేసేవారు ఉన్నారు, నా మరణ వార్తను జ్ఞాపకం చేసుకున్న వారు ఉన్నారు. నేను చనిపోయే రోజుని నేను ఎటువంటి త్యాగం చేశాను దాన్ని గుర్తించడానికి, దాని గురించి కృతజ్ఞత కలిగి నా కొరకు అంగలార్చించే వాళ్ళు ఉన్నారు ఈ సంఘంలో అని దేవుడు చెప్పాడు. నేను ఎంతగానో ప్రభువును స్తుతించాను. అడుగడికి తెచ్చుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు పోలా? దేవుడు ఏర్పరిచిన మందిరం స్వచ్ఛందంగా దేవుని ఆరాధించవచ్చు, స్వచ్ఛందంగా దేవుని పాట పాడదు, స్వచ్ఛందంగా మనం ఉండొచ్చు కదా మందిరంలో. దేవుడు అంటున్నాడు, నీ అతిక్రమాలు సంచులు వేయబడి అవి ముద్రించబడి ఆ ముద్రలని తుడిచివేశాను, ఆ సంచులను అతిక్రమాన్ని తుడిచివేశాను, నా రక్తం ద్వారా ఇక్కడి నుంచి నీకు స్వేచ్ఛనిచ్చాను, నీ చుట్టూ కంచి వేశాను, నీకు ప్రతిరోజు నీరు కడుతున్నాను, నువ్వు పచ్చగా ఉండాలని. ఎలా ఉండాలి? కానీ మన బుద్ధు మన మాట వినక ఎక్కడ పోతాం? పనికి, చుట్టాలకి, ఊరికి వెళ్ళిపోతాం. ఇది చాలా తప్పు. అందుకని మన పిల్లలు శాపగ్రస్తులుగా మారుతున్నారు. ఆ గేది ఆ పొలం ఎందుకు పనిచేయలేదు? మా గురించి ప్రార్థన చేస్తాను దేవుడు చెప్పాడు, టక్కని చెప్పాను. మీ భర్త ఏం చేస్తాడమ్మా అనగానే ఆ ఉద్దేశం తీసుకుని కూడా ఇట్లా చెప్తున్నాడు.